మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు చివరి ఆషాఢ శుక్రవారం రాత్రికి ఈ ఆకుని కాల్చండి చాలు. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుంది. 1 కోటి రూపాయలు దొరుకుతాయి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించేవారింట సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటే పేదవాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. మన జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యం. ప్రతి చిన్న అవసరానికి డబ్బుతోనే పని ఉంటుంది. అలాంటి డబ్బు మన ఇంట నిలవాలన్నా, మనం చేసే పనులలో విజయం సాధించాలన్నా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. రేపు రాబోతున్నది ఆషాఢ మాసంలోనే చివరి శుక్రవారం. ఈ చివరి ఆషాఢ శుక్రవారం నాడు రాత్రికి అనగా చీకటి పడిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆకుని మీ ఇంట్లో కాల్చితే చాలు, మీ కష్టాలన్నీ ఇట్టే మాయమైపోతాయి. మీరు ఊహించని విధంగా లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుంది. మీకు ఏ కోరిక ఉన్నా అది నెరవేరుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపైన, మీ కుటుంబంపైన సంపూర్ణంగా కలుగుతాయి. మీకు అపారమైన ధనం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం వరిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అంతటి శక్తివంతమైన అద్భుతమైన ఆకు ఏమిటి? ఈ రోజు రాత్రికి ఏ ఆకుని కాల్చాలి, దానిని ఎలా కాల్చాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో అమ్మవారిపై భక్తి ఉన్నవారు శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఒకానొక ఊరి చివరన ఎప్పుడూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించే ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలో శివయ్య, అతని భార్య గౌరీ నివసిస్తూ ఉండేవారు. శివయ్య వృత్తిరీత్యా ఒక గాజుల వ్యాపారి. వ్యాపారి అనడం కంటే తన చేతులతో కష్టపడి గాజులు తయారు చేసి ఊరూడా తిరిగి అమ్ముకుని ఒక సామాన్య పేదవాడు అనడం కరెక్ట్. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆ భార్యాభర్తలు ఇద్దరూ మట్టి కులిమి ముందు కూర్చొని రంగురంగుల గాజులను ఎంతో అద్భుతంగా తయారు చేసేవారు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం ఇలా రకరకాల రంగుల్లో వాళ్ళు చేసే గాజులు చూస్తుంటే ముచ్చటేసేది. కానీ పాపం వాళ్ళ తలరాత మాత్రం ఆ గాజుల్లా రంగులమయంగా లేదు. కటిక దారిద్ర్యంతో నిండిపోయి ఉంది. ఒకరోజు ఉదయం శివయ్య ఎంతో దిగులుగా కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అది గమనించిన అతని భార్య గౌరీ చేతిలో ఉన్న పనిని పక్కన పెట్టి అతని దగ్గరికి వచ్చి, ఏమండి, ఏంటి ఉదయం నుంచి అలా ఒకటి ఆలోచిస్తున్నారు? ముఖం చూస్తేనే అర్థమైపోతోంది ఏదో పెద్ద బెంగ పెట్టుకున్నారని. అసలు ఏమైంది అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. అప్పుడు శివయ్య నిట్టూరుస్తూ, ఏం లేదు గౌరీ, పండగ దినాలు దగ్గర పడుతున్నాయి కదా, వ్యాపారం కొంచెమైనా బాగుంటుందని ఆశపడ్డాను. కానీ ఆ ఊరి మధ్యలో ఉన్న పెద్ద బజార్లో ఆ పెద్ద పెద్ద గాజుల వ్యాపారులు నాలాంటి పేదవాడిని అడుగు పెట్టనిస్తారా చెప్పు? వాళ్ళకి డబ్బు బలం, మనుషుల బలం ఎక్కువ. నాబోటి వాడక్కడికి వెళితే ఏమైనా అఘాయితం చేస్తారేమో అని భయంగా ఉంది. మన చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ పండగకి కూడా మనకు పస్తులు తప్పవేమో అని దిగులుగా ఉంది అన్నాడు. అది విన్న గౌరీ చిన్నగా నవ్వి, అంతేనా, దీనికే ఎందుకంతలా బాధపడిపోతున్నారు? మనకెందుకు చెప్పండి? ఆ పెద్ద బజారు, ఆ పెద్ద మనుషుల గొడవ, మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళకి దూరంగా మన ఊరి చిన్న చిన్న సందుల్లోనే అమ్ముకుందాం. మన కష్టాన్ని, మన భక్తిని ఆ పైన ఉన్న లక్ష్మీదేవి చూసుకుంటుంది. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోడు అని ధైర్యం చెప్పింది. గౌరి మాటలు శివయ్యకు కొండంత బలాన్నిచ్చాయి. గౌరికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంటే ఎనలేని భక్తి. ప్రతిరోజు తాను తయారు చేసిన గాజుల్లోంచి అత్యంత అందంగా వచ్చిన మొట్టమొదటి గాజుల జతను తీసి పక్కన పెడుతుంది. ఎంత కష్టం వచ్చినా సరే ఆ మొదటి జతను మాత్రం అమ్మవారికి సమర్పించకుండా అస్సలు వదిలేది కాదు. అమ్మవారే స్వయంగా వచ్చి ఈ గాజులు వేసుకున్నంత ఆనందం కలుగుతుంది నాకైతే అని మురిసిపోతూ ఉంటుంది. అయితే భూలోకంలో నిజమైన భక్తితో సమర్పించిన ఏ వస్తువైనా నేరుగా దేవుడికి చేరుతుందంటారు కదా. గౌరి భక్తి కూడా అలాంటిదే.
వైకుంఠంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో కూర్చున్న ఉన్న లక్ష్మీదేవి గౌరి సమర్పించిన ఆ అందమైన రంగురంగుల గాజులను తన చేతులకు వేసుకొని మురిసిపోసాగింది. చూసారా స్వామి, నా భక్తురాలు గౌరి తన భర్త శివయ్య కష్టపడి తయారు చేసిన ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో. వాళ్ళు రోజుకు తినడానికి తిండి లేకపోయినా నన్ను మాత్రం మర్చిపోకుండా రోజుకో రంగు గాజులను నాకు కానుకగా పంపిస్తున్నారు. వాళ్ళ నిష్కల్మసమైన భక్తికి నా మనసు కరిగిపోతోంది. ఈ గాజులకు బదులుగా వాళ్ళ దారిద్ర్యాన్ని పారద్రోలి ఏదైనా గొప్ప వరం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని విష్ణుమూర్తితో చిరునవ్వు చిందిస్తూ అంది లక్ష్మీదేవి. మరుసటి రోజు ఉదయం శివయ్య తన బుట్టలో నిండుగా కొత్త గాజులు పేర్చుకుని దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరాడు. సందులు తిరుగుతూ, గాజులోయ్, రంగురంగుల గాజులు, చేతికి అందమైన మట్టి గాజులు అంటూ కేకలు వేస్తూ వెళ్తున్నాడు. శివయ్య చేసే గాజులు చాలా నాణ్యంగా, చూడముచ్చటగా ఉండటంతో ఊర్లోని ఆడవాళ్లంతా అతని దగ్గర ఎగబడి కొనుక్కుంటున్నారు. భలే ఉన్నాయన్నా నీ గాజులు, పైగా పెద్ద బజార్లో కంటే చాలా తక్కువ ధరకిస్తున్నావు అంటూ ఒక ఆవిడ మెచ్చుకుంటూ డబ్బులిచ్చింది. ఆ రోజు వ్యాపారం భలే జోరుగా సాగింది. సాయంత్రం అయ్యేసరికి బుట్టలోని గాజులన్నీ అయిపోయాయి. జేబు నిండా డబ్బులు వచ్చాయి. ఇంటికి వెళ్ళి గౌరికి డబ్బులిస్తే ఎంత సంతోషిస్తుందో అని పరుగు పరుగున ఇంటి దారి పట్టాడు శివయ్య. కానీ శివయ్య సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అదే ఊరిలో ఉండే వీరబాబు అనే పెద్ద గాజుల వ్యాపారి తన రౌడీలతో కలిసి శివయ్య దారి కాశాడు. వీరబాబుకి ఈ మధ్య వ్యాపారం సరిగ్గా సాగట్లేదు. ఎందుకంటే జనాలు శివయ్య దగ్గర తక్కువ ధరకు మంచి గాజులు కొనుక్కుంటున్నారు. శివయ్యను చూడగానే వీరబాబు కళ్లలో కోపం కట్టెలు తెంచుకుంది. ఒరేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా మా ఏరియాలో వ్యాపారం చెయ్యొద్దని? నీ వల్ల నా దుకాణానికి గిరాకీ పడిపోతుంది. ఈరోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అంటూ మీద పడ్డాడు. రౌడీలు ఒక్కసారిగా శివయ్యను చుట్టుముట్టి దారుణంగా కుట్టడం మొదలుపెట్టారు. చేతిలో ఉన్న బుట్టను లాగేసి మిగిలి ఉన్న 2-3 గాజుల జతలను కూడా కింద పడేసి కాళ్ళతో తొక్కేశారు. అంతేకాకుండా ఆ రోజంతా శివయ్య కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ లాగేసుకున్నారు. దెబ్బలకి తాళలేక శివయ్య రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. శివయ్యకు మళ్లీ స్పృహ వచ్చేసరికి తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. తలకి బలమైన గాయం అవ్వడంతో కట్టుకట్టి ఉంది. పక్కనే గౌరి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుని ఉంది. శివయ్య కళ్ళు తెరవగానే గౌరి కాస్త కుదుటపడి, చూశావా, ఆ కిరాతకులు నిన్ను ఎంత దారుణంగా కుట్టారో? అసలు నువ్వు ఇంటికి ఎలా వచ్చావో తెలుసా? ఇగో ఈ అమ్మాయే నిన్ను మోసుకుంటూ తీసుకొచ్చింది అని పక్కన నిలబడి ఉన్న ఒక అందమైన, తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువతిని చూపించింది. ఆ అమ్మాయి పేరు మీనాక్షి. అయ్యా, నేను పక్క ఊరు నుంచి వస్తున్నాను. అనాథను. గుడిలో పనిచేసుకుంటూ అక్కడే పడుకుంటాను. దారిలో మీరు రక్తపు మడుగులో పడి ఉంటే చుట్టుపక్కల వాళ్ళను అడిగి మీ ఇల్లు తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పసుపు వేసిన పాలు తాగండి, కాస్త ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని ఎంతో ఆప్యాయంగా పాలిచ్చింది మీనాక్షి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు తల్లి అని శివయ్య అన్నాడు. అప్పుడు గౌరి ఏడుస్తూ, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఉన్న డబ్బులు పోయాయి, పండగ వస్తోంది, ఆయనకేమో మంచం పట్టేంత దెబ్బలు తగిలాయి, రేపటి నుంచి వ్యాపారం ఎలా సాగుతుంది అని భయపడింది. అప్పుడు మీనాక్షి నవ్వుతూ, మీరస్సలు భయపడకండి అక్క, అన్నయ్యకు పూర్తిగా నయమయ్యే వరకు మీ గాజులు నేను తీసుకెళ్ళి అమ్ముతాను. నాకు వ్యాపారం చేయడం బాగా తెలుసు అంది. గౌరి మొదట భయపడింది. వద్దు తల్లి, వాళ్ళు చాలా క్రూరులు, నిన్ను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను అంది. కానీ మీనాక్షి పట్టుబడ్డడంతో గౌరి ఒప్పేసుకుంది. మరుసటి రోజు ఉదయం గౌరి రాత్రంతా కష్టపడి చేసిన గాజులను ఒక బుట్టలో పెట్టింది. రోజూలాగే అందులో మొదటి జత తీసి లక్ష్మీదేవి పటాన్ని ముందు పెట్టి దండం పెట్టుకుంది. మీనాక్షి ఆ బుట్టను తలపై పెట్టుకుని నేరుగా చిన్న చిన్న సందుల్లో కాకుండా ఊరి మధ్యలో ఉన్న అతిపెద్ద బజారుకి వెళ్ళింది. వెళ్లడమే కాదు, వీరబాబు దుకాణం ముందే నిలబడి గాజులు అమ్మడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో ఏదో మాయ ఉంది. అందమైన గాజులు, పండగ గాజులు అని ఆమె అరుస్తుంటే బజారులో ఉన్న ఆడవాళ్లంతా మంత్రముగ్ధులైనట్లు ఆమె చుట్టూ చేరిపోయారు. క్షణాల్లో గాజులన్నీ అమ్ముడైపోతున్నాయి. ఇది చూసిన వీరబాబుకు రక్తం ఉడికిపోయింది. తన దుకాణం ముందు ఒక చిన్న పిల్ల వచ్చి గాజులమ్మడం, అందరూ అక్కడే కొనడం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తన రౌడీలను వేసుకుని మీనాక్షి దగ్గరకు వచ్చి, ఏమే, ఎంత ధైర్యం ఉంటే నా దుకాణం ముందే వ్యాపారం చేస్తావే?
నిన్న ఆ శివయ్య గారికి దేహశుద్ధి చేశాను. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ముందు ఆ బుట్ట తీసి బయటపడేయండిరా అని అరిచాడు. ఒక రౌడీ వెళ్ళి మీనాక్షి పక్కన ఉన్న ఆ గాజుల బుట్టను కాలుతో తన్నబోయాడు. కానీ ఆశ్చర్యం, ఆ బుట్ట నేలకు అతుక్కుపోయింది. ఎంత లాగినా రాలేదు. 5 కలిసి లాగినా ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అది చూసి వీరబాబుకు చెమటలు పట్టాయి. అప్పుడు మీనాక్షి కోపంగా వాళ్లవైపు చూసింది. ఆమె కళ్లలో ఒక వింతైన తేజస్సు. పేదవాళ్ల పుట్ట కుట్టి రౌడీయిజం చేస్తారా? మీకు తగిన శాస్తి జరగాల్సిందే అంది. అంతే, ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. వీరబాబు, అతని అనుచరులు ఒక్కసారిగా గాలిలోకి లేచారు. నేలకు 5 అడుగుల ఎత్తులో గాలిలో తేలుతూ బొంగరాల్లా గిరిగిరా తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తల తిరుగుతోంది. కింద పడలేరు, పైకి పోలేరు. బజారులో ఉన్న జనాలంతా ఈ వింత చూసి ఆశ్చర్యపోయారు. రక్షించండి తల్లి, మమ్మల్ని వదిలేయండి, మా తప్పు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు ఏ పేదవాడిని కూలీని ఏమీ అనము. శివయ్య జోలికి ఇంకెవ్వరి జోలికి వెళ్ళము. మమ్మల్ని కిందకి దించండి అంటూ గాలిలో నుంచి ఏడుస్తూ బ్రతిమలాడారు. సరి, మీ మాట తప్పితే రేపు మీ తలకాయలు పగిలిపోతాయి, జాగ్రత్త అని మీనాక్షి అనగాని వాళ్ళంతా ధబేల్మని కింద పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. సూర్యాస్తమయం అయ్యేసరికి మీనాక్షి తిరిగి శివయ్య గుడిసెకు చేరుకుంది. గౌరి చేతిలో ఆ రోజు అమ్మగా వచ్చిన డబ్బుల మూటను పెట్టింది. ఆ మూటలో వాళ్ళు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ డబ్బుంది. ఇంతలో వీరబాబు తన మనుషులతో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చి శివయ్య కాళ్ల మీద పడిపోయాడు. నన్ను క్షమించు శివయ్యన్న, ఇక నుంచి నువ్వు మా బజారులోనే ధైర్యంగా వ్యాపారం చేసుకో, ఎవరు నిన్ను ఒక్క మాట కూడా అనరు అని కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. శివయ్య, గౌరీల ఆనందానికి అవధులు లేవు. అప్పుడు సంతోషంతో గౌరీ మీనాక్షి చేతులు పట్టుకోబోయింది. ఆ క్షణంలో గౌరి దృష్టి మీనాక్షి చేతులకున్న గాజుల మీద పడింది. ఒక్కసారిగా గౌరి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ గాజులు మరెవరువో కాదు, ఉదయం తాను స్వయంగా ఎంచుకుని తన పూజా గదిలో సాక్షాత్తు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన గాజులే అవి. ఆ రంగు, ఆ డిజైన్ గౌరికి ఇట్టే తెలిసిపోయింది. గౌరికి అర్థమైపోయింది, తమ కష్టాలు తీర్చడానికి వచ్చింది సాధారణ అమ్మాయి కాదు, సాక్షాత్తు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి అని. వెంటనే మీనాక్షి పాదాలపై పడిపోయి, తల్లి జగన్మాత, మమ్మల్ని కరుణించడానికి స్వయంగా నువ్వే దిగివచ్చావా? నీకు చేసిన అలంకారాన్ని నేరుగా చూసే భాగ్యం కలిగింది. నీ నిజస్వరూపాన్ని మాకు చూపించు తల్లి అని వేడుకుంది. గౌరి పిలుపుతో ఆ చిన్న గుడిసె మొత్తం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. మీనాక్షి స్థానంలో చేతిలో పద్మాలు ధరించి రత్నాలు పొదిగిన కిరీటంతో బంగారు కాంతుల వెదజల్లుతూ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చింది. గౌరీ, శివయ్య, మీ నిస్వార్థమైన భక్తి, మీరు పడుతున్న కష్టం నన్ను కరిగించాయి. అందుకే మీకు సాయం చేయడానికి నేను స్వయంగా వచ్చాను. ఇక నుంచి మీకు ఎలాంటి కష్టాలు రావు. మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు, సుఖ సంతోషాలు కొలువై ఉంటాయి అని ఆశీర్వదించి అక్కడికక్కడే అంతర్ధానమైపోయింది. ఆ రోజు నుండి శివయ్య దంపతులు లక్ష్మీదేవి దయతో ఎంతో గొప్ప వ్యాపారులుగా ఎదిగి 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా జీవించారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ అద్భుతమైన మరియు శక్తివంతమైన పరిహారాన్ని మీరు ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలు లేదు. శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్యలో మాత్రమే ఈ ఆకును కాల్చాలి. ప్రదోషకాలం నుండి రాత్రి సమయం అనేది లక్ష్మీదేవి సంచరించే సమయం. ఆ సమయంలో ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితం దక్కుతుంది. మరి మన దరిద్రాన్ని త్రెమికొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, మనందరికీ సుపరిచితమైన ఎంతో పవిత్రమైన మామిడి ఆకు. అవును, మామిడి ఆకుకి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలసం మీద పెట్టాలన్నా, గుమ్మానికి తోరణం కట్టాలన్నా మామిడి ఆకు లేకుండా ఏ శుభకార్యం జరగదు. మామిడి ఆకులో సాక్షాత్తు దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. ఈరోజు రాత్రి మామిడి ఆకును కాల్చితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అపారమైన ధనలాభం చేకూరుతుంది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పచ్చిగా ఉన్న మామిడి ఆకును లేదా చెట్టు నుండి తెంపిన వెంటనే ఆకును డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకూడదు. దీనికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది.
ఈ పరిహారం కోసం మీరు శుక్రవారం ఉదయం పూటనే ఒక చక్కటి స్వచ్ఛమైన మామిడి ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకుకి ఎటువంటి రంధ్రాలు లేదా మచ్చలు లేకుండా చూసుకోండి. అలా తెచ్చుకున్న మామిడి ఆకును పగలంతా ఎండలో బాగా ఎండబెట్టాలి. సూర్యుని కిరణాలు పడి ఆ ఆకులోని చెమ్మ అంతా పోయి ప్రకృతిలోని సానుకూల శక్తిని ఆ ఆకు గ్రహిస్తుంది. ఆ తరువాత సాయంత్రం చీకటి పడిన తరువాత అంటే 6 గంటల నుండి 11 గంటల సమయంలో ఆ ఎండిన మామిడి ఆకును తీసుకుని చేత్తో చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను కానీ లేదా ఇత్తడి రాగి బౌల్ కానీ తీసుకోండి. స్టీల్వి వాడకూడదు. ఆ ప్రమిదలో మీరు ముక్కలుగా చేసుకున్న మామిడి ఆకులను వేయాలి. ఆ ఆకులపైన కొద్దిగా గుగ్గిలం వేయాలి. గుగ్గిలం కాల్చడం వల్ల వచ్చే సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది మరియు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. ఆ తరువాత దానిపైన కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర అనేది శుక్రగ్రహానికి మరియు ధనాకర్షణకు ప్రతీక. ఆ తరువాత దానిపైన కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం పొడి చేసి వేయాలి. ఇప్పుడు అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించి ఆ మామిడి ఆకుల మిశ్రమాన్ని కాల్చాలి. కర్పూరం వెలగగానే ఎండిన మామిడి ఆకులు, గుగ్గిలం, జీలకర్ర అన్నీ కలిసి మండుతాయి. అలా అవి కాలుతున్నప్పుడు అందులోంచి ఎంతో అద్భుతమైన సువాసనతో కూడిన పొగ వస్తుంది కదా. ఆ పొగను మీరు మీ ఇల్లంతా తిప్పాలి. దేవుని గదిలో మొదలుపెట్టి హాలు, పడక గది, వంటగది ఇలా ఇంటి మూలమూలలా ఈ అద్భుతమైన ధూపాన్ని చూపించాలి. ఆ పొగ ఇంట్లోని ప్రతి గదిలోకి వెళ్ళేలా చూసుకోండి. గుగ్గిలం, మామిడి ఆకు, జీలకర్ర కలిసి కాలినప్పుడు వచ్చే ఆ పొగకి ఇంట్లో ఎవరైనా చెడు దృష్టి పెట్టినా, నరఘోష ఉన్నా, ఏవైనా ప్రతికూల శక్తులు ఉన్నా అవన్నీ క్షణాల్లో పటాపంచలైపోతాయి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు పారిపోతుంది. ఎక్కడైతే స్వచ్ఛమైన వాతావరణం ఉండి దరిద్రం తొలగిపోతుందో అక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఇలా ఈ చివరి ఆషాఢ శుక్రవారం రాత్రిపూట ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలన్నీ పోతాయి. అపారమైన ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి ₹1,00,00,000 సంపాదించగలిగే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి రేపు మామిడి ఆకుతో ఈ అద్భుతమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.